శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వావ్! మా జగపతి బాబు గారు అండ్ లయ గారు అప్పట్లో ఎలా అయితే చాలా ఫ్రెష్‌గా, యంగ్‌గా చూసామో, ఇప్పుడు అంతకు మించి యంగ్‌గా కనిపిస్తున్నారు. జస్ట్ హెయిర్ కలర్ మారిందంతే. ఇంత బాగున్నారేంటి మీరిద్దరు ఆన్ స్క్రీన్ పెయిర్. అసలు అప్పట్లో 'హనుమాన్ జంక్షన్‌లో' ఎలా అయితే చూసామో అండ్ 'నాలో ఉన్న ప్రేమ' సినిమాలో ఎలా అయితే చూసామో అండ్ ఇప్పుడు అంతకు మించి గ్లామరస్‌గా కనిపిస్తున్నారు ఇద్దరు కూడా. మనందరం కూడా సినిమా చూడకుండా వదలం అనేలాగా ప్రతి ఒక్క పాత్రని డిజైన్ చేశారని అనిపిస్తోంది. అండ్ స్పెషల్‌గా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కార్తిక్ గారు అదరగొట్టేశారు. అండ్ మా చోటా గారు అయితే ఇంకా స్పెషల్‌గా చెప్పాల్సిన అక్కర్లేదు. ఆయన యాక్షన్ సీక్వెన్స్‌లు, కమర్షియల్ సినిమాలు ఎన్నో అద్భుతంగా మనందరికీ అందించారు. అండ్ ఇప్పుడు ప్లాట్ లైన్ మార్చి సరికొత్తగా ఇప్పుడు కొత్త విజువల్స్‌తో మరొకసారి మనల్ని పలకరించబోతూ ఉన్నారు. అండ్ మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వైవిధ్యమైన సినిమాలు ఎప్పుడూ కూడా కొత్త కథలతో పలకరించారు. యాజ్ ఎ డైరెక్టర్‌గా ఆయన, యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా ఆయన, ఆఫ్‌కోర్స్ కిషోర్ నాయుడు గారు జతయ్యారు. అండ్ మా హృతికా శ్రీనివాస్ గారు చాలా ఇంటెన్స్ రోల్‌లో కనిపించబోతున్నారని అయితే అర్థమైపోయింది. అండ్ మా వంశీకృష్ణ ఆకెళ్ళ గారు. సో మరొకసారి మన అందరినీ భయపెట్టడానికి ఒక థ్రిల్లర్ జోనర్‌లో కానియండి, ఒక సస్పెన్స్ కానియండి, సో ఇలా అంతా క్యారీ చేశారనిపిస్తుంది. జస్ట్ ఇది టీజర్ మాత్రమే కాబట్టి సో ట్రైలర్ కోసం మనందరం వెయిట్ చేయాల్సిందే. సో ఈ టీమ్ మాటల్లో ఇంకా ఎలాంటి కంటెంట్ ఉండబోతుంది, వీళ్ళ పాత్రలు ఎలా ఉండబోతున్నాయని మరికొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. I invite our music director to please join the stage. ఫస్ట్ మీ మ్యూజిక్తోనే హాంట్ చేస్తూ ఉంది కాబట్టి అందుకే మొదటగా మిమ్మల్నే పిలిచాము. ప్లీజ్. అండ్ నౌ లెట్ మీ ఇన్వైట్ ఆర్ హీరోయిన్ హృతికా శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆర్ బ్యూటిఫుల్ హృతికా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ఎస్. సో ముందుగా మీరు మాట్లాడండి ప్లీజ్. లేదు సార్ అట్లా. అందరికీ నమస్కారం అండి. మీకు టీజర్ నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఆడియో కూడా. యాక్చువల్లీ అంటే మొన్న మ్యాంగో 2 days బ్యాక్ అనౌన్స్ చేశారు ఇట్లా టీజర్ రిలీజ్ ఉందని. సో ఈ 2 days నుంచి యాక్చువల్లీ చాలామంది అంటే నాకు ఒక చిన్న అంటే నా పాటలు ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు ఇన్స్టాలో, ఫేస్బుక్లో 1,50,000 దాకా ఉన్నారనమాట. వాళ్ళు చాలామంది మెసేజెస్ పెట్టారు. అంటే ఈ పాటలు ఎప్పుడు రిలీజ్ అండి, ఎప్పుడు బాగుంది, ఇంట్రెస్టింగ్ ఉంది, గ్లిమ్స్ కూడా అని చెప్పి. సో మీరందరూ మ్యాంగోలో ఈ పాటలన్నీ వినొచ్చు త్వరలో. అండ్ స్పెషల్గా అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే పాటలు మంచిగా వస్తే సినిమా ఒక 50% బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయిపోయినట్టే అనుకుంటాను నేను. అంటే యూజువల్గా బట్ ఈ సినిమాకి వదలాకి ఏంటంటే అది కొంచెం డిఫరెంట్ సినారియో అది. అండ్ పాటలు డెఫినెట్గా అందరికీ నచ్చాయి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే నేను యాక్చువల్లీ వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంటే వేరే పెద్ద పెద్ద వాళ్ళే కూడా ట్రైలర్స్ కానీ, టీజర్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ చేశాను నేను. అండ్ ఎప్పుడు అంత టెన్షన్, అంత స్ట్రెస్ అవ్వలేదు. బట్ ఈ సినిమాకి అసలు లాస్ట్ 10 days నుండి చాలా స్ట్రెస్ అయింది. అండ్ ఆల్మోస్ట్ అసలు చాలా నిద్రలేని రాత్రులు, టైంకి ఫుడ్ లేదు. బట్ చాలా అసలు 10 days నుంచి ఇక అంటే మేమే ఇట్లా అనుకుంటే తమ్మారెడ్డి సార్ అంటే ఆ ఏజ్లో సార్ కానీ, చోటా సార్ కానీ వీళ్ళందరూ కూడా అంటే అంటే మేము యంగ్ జనరేషన్లో వచ్చిన వాళ్ళం ఇంత ఫీల్ అయితే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ షార్ప్ 10కి ప్రసాద్ ల్యాబ్స్లో ఉంటారు, ఈవినింగ్ 5 వరకు ఉంటారంటే వాళ్ళ ఎనర్జీ అట్లా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారో అర్థం అవ్వలేదు నాకు. అంటే మేము ఒక 10 days చేశారు, మరి 2 days బ్యాక్ కంప్లీట్ సిక్ అయిపోయాను సార్. నేనైతే అసలు టూ మచ్ సిక్ అయిపోయాను నేను. సార్కి పోయి సరే ఒక్కరోజు నాకు రెస్ట్ కావాలి సార్, ఇక నేను అసలు ఈ ప్రెషర్ తట్టుకోలేకపోతున్నా అని చెప్పాను నేను. సో బట్ మొన్న మన డిటిఎస్ రాధాకృష్ణ గారు ప్లే చేశాక టీజర్ మీరు ఇచ్చిన అప్రిషియేషన్ చాలా బాగుంది అన్నాక కొంచెం మా కష్టం మర్చిపోయేటట్టు అయింది సార్ అది. అండ్ తమ్మారెడ్డి సార్ మన ఇండస్ట్రీ దర్వాజా తమ్మారెడ్డి భరద్వాజ సార్ మేము కామెడీగా అనుకుంటాం సార్, ఇండస్ట్రీ దర్వాజా తమ్మారెడ్డి భరద్వాజ గారి ప్రాజెక్టే కదా అని చెప్పి అనుకుంటాం మేము.
సో అంటే సార్ కూడా మొన్న కాఫీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఎప్పుడు సార్ ఎప్పుడు అప్రిషియేట్ చేయగా నేను చూడలేదు సార్, ఎప్పుడు తోస్తూనే ఉంటారు, ఎప్పుడు అంటే ఏంది ఇంత అగ్రెసివ్ ఉంటారు సార్, ఏంది అసలు ఒక 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 మధురమైన మాటలు ఉండవా సార్కి అనుకుంటాం సార్. చాలా మొన్న ప్రశాంతంగా కూర్చొని కార్తీక్ పాటలు బాగా వచ్చినాయి, ఆర్ఆర్ అందరు ఇష్టపడుతున్నారంటే ఈయనైనా సారేనా చెప్పేది నాకు. చాలా ఫస్ట్ టైం సార్ నేను అంటే వినడం సార్ దగ్గర నుంచి మంచిగా అనిపించింది సార్. అంటే సరే ఓ 10 డేస్ అట్లా కొంచెం కష్టపడ్డా కూడా ఆ ఒక్క మాటతోని అంత కూల్ అయిపోయింది. అండ్ అంటే నాకు ఈ 10 డేస్ లాస్ట్ 10 డేస్లో సపోర్ట్ చేసిన టెక్నీషియన్స్ కానీ అందరూ రైటర్స్ సింగర్స్ అందరూ కూడా, ఎందుకంటే ఇది చాలా లిమిటెడ్ రిసోర్సెస్ లిమిటెడ్ బడ్జెట్లో మా ఊహలేమో చాలా ఆకాశాన్ని అంటుతుండే. సో దీన్ని మ్యాచ్ చేయాలంటే చాలా కష్టమైంది. సో అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సహకారాన్ని అందించారు. అండ్ ఇక్కడ కూడా రైటర్స్ వాళ్ళందరూ రావడం జరిగింది. అండ్ అంటే మా ఫ్రెండ్స్ అందరి కోసం అండ్ నా పాటలు అభిమానించే అందరి కోసము ఇది మ్యాంగోలో ఎట్లా ఇంకొక రోజుల్లో రాబోతుంది. బట్ బిఫోర్ దట్ ఒక 4 లైన్లు ఈ పాటలోని జస్ట్ ఒకటి మీకు పాడి వినిపిస్తాను నేను. అండ్ ఇది ఈ సినిమాలో కొంచెం ప్రత్యేకమైందండి. ఇది ఒక డాక్టర్ ఫాదర్ మధ్యలో జరిగేది. మీరు చెప్పినట్టే హీరోయిన్ పక్కనుంటేనే పాడతా అన్నారు కదా, అందుకోసం. అయ్యో నేను అనలేదండి అట్లా. ఇది జస్ట్ ఫాదర్కి డాక్టర్కి మధ్యలో వచ్చే ఒక ఎపిసోడ్లో వచ్చే పాట అండి ఇది. నే నీకు నీడ నువ్వు నాకు జాడ, ఒక ప్రాణమే ఉంది మన ఇద్దరి తోడా, ఈ జన్మకు ఈడ నీకు అమ్మను కూడా, నా కౌగిలే నువ్వు ఒదిగే పిట్టగూడా, అలకల మాడి చిలిపిగా ఆటాడి గెలిపించుకుంటాను ప్రతిసారి ఓడి, అల్లరి కిల్లాడి నీ గోలని వీడి నిమిషం గడిపేది ఎల్లని డాడీ. థ్యాంక్ యూ. వావ్. ఇది మంచి ఎమోషనల్ సాంగ్ అండి. అండ్ ఇది కాకుండా వదల టైటిల్ సాంగ్ మీరు అందరూ చూసారు, శివ రాసింది ఇక్కడే ఉన్నాడు. అండ్ చిన్న సాంగ్ రాసింది వీరు గారు ఇక్కడే ఉన్నారు. అండ్ కృష్ణవేణి గారు ఇంకో పాట ఫ్యామిలీ సాంగ్ రాయడం జరిగింది. అందరికీ నాకు వర్క్ చేసిన టెక్నీషియన్స్కి అండ్ నాకు అంటే ఇది అంటే మోర్ ఓవర్ ఇది ఒక సినిమా కన్నా కూడా ఒక అంటే ఇట్స్ ఏ ప్రాజెక్ట్. అంటే ఇట్స్ ఒక హార్డ్ వర్క్కి సంబంధించింది, ప్యాషన్కి సంబంధించింది. అండ్ మోర్ ఓవర్ చాలామంది నా మీద పెట్టుకున్న నమ్మకము ఫస్ట్ నుంచి కూడా దాన్ని మ్యాచ్ చేయడానికి చాలా కష్టమైంది, బట్ మ్యాచ్ చేశానని అనుకుంటున్నాను సార్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్కి నన్ను నమ్మినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ వంశీ గారు ఫస్ట్ టైం నన్ను ప్రాజెక్ట్లోకి తీసుకురావడం జరిగింది. అండ్ చోటా సార్ ఎంకరేజ్మెంట్ అండ్ జగత్ బాబు సార్ అండ్ లయా గారు. ఇందాక నేను మొన్న డిటిఎస్లో మీరు ఒక డైలాగ్ ఉంటుందండి, లయా గారు మీకు కాల్ చేసినప్పుడు అలాగా అక్క అలాగే అక్క అని మీ కళ్ళతోనే మీరు పలికిస్తున్నారు. అదంతా మేము చాలాసేపు డిస్కస్ అసలు అట్టెట్లా చేశారు వీళ్ళు యాక్టింగ్ అంటే వాళ్ళు అంటున్నారు అనమాట, ఆ అమ్మాయి కళ్ళతోనే అభినయం పండించగలదండి అంటున్నారు. లేదు సార్, మొన్న మన డిస్కషన్ వచ్చింది కదా సార్, అప్పుడు ఏం మోసం సార్? అట్లేం లేదు సార్. అది ప్రివిలేజ్ కదా సార్, అది నాకు అంటే చిన్న ప్రాజెక్ట్ అని చెప్పి ఒక పెద్ద ప్రాజెక్ట్ని ఇచ్చారు. సరే మిగతా విషయాలలో చాలా కష్టమై ఉండొచ్చు, కానీ ఒక ఇంతమంది టెక్నీషియన్స్ని ఇంత పెద్ద అందరూ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ కదా సార్. అది సార్ ఫైనల్గా సినిమా మంచిగా వచ్చింది సార్. అంటే వీఆర్ హ్యాపీ. అంటే సరే చిన్నదైనా పెద్దైనా సినిమా మంచిగా వచ్చింది. అండ్ అన్నీ బాగా కుదిరినాయి సార్ సినిమాకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ జగత్ బాబు సార్ని ఈ సినిమా ద్వారా నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్ని పర్సనల్గా కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది. ఇదివరకు సార్ ఒక యాక్టర్ హీరో లాగా ఉండే, ఇప్పుడు సార్ స్థాయి వేరు సార్. అంటే మా దృష్టిలో సార్ స్థాయి వేరు. అంటే అంటే నేను ఒకటి బిలీవ్ చేస్తాను సార్, ఎప్పుడైనా అంటే వాళ్ళు బాగుండాలి సార్. అంటే 10 మంది మంచిగా కోరుకునే ప్రతి వ్యక్తి బాగుండాలి, అప్పుడే నేచర్ సమతుల్యత ఉంటుంది నేచర్లో. సో సార్తో మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం అన్ని పక్కన పెట్టి ఒక చాలా స్పిరిచువల్ లెవెల్ హై ఎండ్లో మాట్లాడతారు. సో అది చాలా అంటే నాకు మోటివేషన్, కానీ ఈ సినిమాకి ఇంకా ఏదైనా చేయాలి అన్న తాపత్రయం పెరిగింది సార్ మాటల్లో. సో ఇట్లా ఈ విధంగా నాకు అంటే అనుకోకుండా సినిమాకి చాలా మంచి జరిగినాయి నాకు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ మీకు అందరికీ సినిమా నచ్చుతుంది, ఎస్పెషల్గా పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నీ. మీరు సినిమాని ఆదరించి మాలాంటి టెక్నీషియన్స్కి ఇంకా ప్రోత్సాహం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు పొగిడిన పదాలు కాకుండా నెక్స్ట్ ప్రీ రిలీజ్ కోసం కొత్తవి రాసుకోండి నెక్స్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా బ్యూటిఫుల్ హృతికా శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. సో యాక్చువల్లీ టీజర్ సార్ చెప్పారు, భరద్వాజ్ సార్ చెప్పారు, ఇలా టీజర్ చాలా బాగా వచ్చింది, అన్ని ఎక్స్ప్రెషన్ చాలా బాగున్నాయని. బట్ నాకు ఎందుకో ఎక్స్పెక్టేషన్ అంత పెద్దగా ఏం లేదు. బట్ టు సీ మై ఫేస్ తర్వాత చూస్తే ఐఎమ్ లైక్ వావ్, స్పీచ్లెస్ అయిపోయాను ఆ టీజర్ చూసిన వెంటనే. లైక్ ఐ వాజ్ లైక్, this teaser is something like very huge. It's come out, and I think it's all credits to Chota sir, Vamshi sir, and JP sir, who is very huge in this film. He was like the godfather of the film, like behind there everything, and Bharadwaja sir as well, and producer sir. Thank you so much, sir, for being there always and supportive. And alage Laya ma'am is beautiful on screen. And off screen also she's very beautiful. Sir? Yeah, hottie. And mana Karthik gari like music is like excellent. It's for that teaser and that thing. So and Vamshi sir obviously. I'm just so glad. Ante teaser chala baga vachindi. This is just like not even a glimpse of the film. Inka chala unnai film lo. I think I can't wait for people to see the film, and even I can't wait to see the film. Sir చెప్పారు నాకు రేపు he'll show me అనేసి. So I have lots of expectations now. Like I'm really grateful. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ రితిక గారు. మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అండ్ తన కెమెరా కళ్ళతోటి అద్భుతమైన విజువల్స్ని, వండర్ఫుల్ విజువల్స్ని ఎప్పటికప్పుడు మనకు అందించేటువంటి మా చోటా గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ ఆర్ చోటా కే నాయుడు గారు. మీకు తోడు నేనున్నాను, రండి. చౌదరి గారు వస్తారా? కాదు, జగపతి బాబు గారిని ఎందుకు అంతలా మెచ్చేసుకుంటున్నావు? నేను టీజర్ చూసినప్పటి నుంచి అసలు వీళ్ళిద్దరూ ఎంత బాగున్నారంటే అని వచ్చిన వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉన్నాను. ఏంటి ఇంత గ్లామరస్గా అయిపోయారు, అసలు జస్ట్ హెయిర్ కలర్ మారిందంతే, మిగతాదంతా సేమ్ టు సేమ్ అని. నేను ఆయన అడిగా షూటింగ్ వెళ్ళగానే, మధ్యలో బ్లాక్ వేద్దాం. నేను ఇలాగే ఉంటాను. ఈయన బ్లాక్ వేసి ఉంటే వాళ్ళని ఇక్కడ ఉండేవాడు కాదు. అయ్యయ్యో, మొత్తం అందరూ ఆయన చుట్టే ఉండేవారు. ఓ సారీ, కాదు బాబు, తోడు అన్నారు కదా, కాసేపు మంచి చెడులు మాట్లాడుకున్న తర్వాత మొదలెడదామని. థ్యాంక్ యూ, వెరీ గుడ్ మార్నింగ్. చాలా వేడిగా ఉంది బయట. మా టీచర్ మిమ్మల్ని అందరినీ మంచి కూల్ చేసింది అనుకుంటున్నాను. నాకైతే చాలా హై టెంపరేచర్లో ఉన్నా టీజర్ చూసాక. థ్యాంక్ యూ భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ వంశీ, థ్యాంక్ యూ మై డియర్. తెగ మాట్లాడేసావు సినిమా గురించి, నేనేం మాట్లాడడానికి లేదు. ఇప్పుడు నేను మాట్లాడితే వీళ్ళకి బోరు కొడుద్ది. కిషోర్ గారు మీరు మాట్లాడదురు, కానీ నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ చోటా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి ఒక బ్యూటిఫుల్ సినిమాని మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్స్ కిషోర్ నాయుడు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. సో కిషోర్ నాయుడు, చిరుమామిల గారిని, అండ్ అలానే మన వెరీ ఓన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. ద మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. సో ఎప్పుడు కూడా ఒక మంచి సినిమాల్ని, వండర్ఫుల్ సినిమాల్ని యాజ్ ఎ డైరెక్టర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ ప్రెజెంటర్గా అందిస్తున్నటువంటి మా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఈస్ హియర్. యా, మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. లాస్ట్ టైం టీజర్ గ్లిమ్స్ రిలీజ్ అప్పుడు మీరు నన్ను ప్రమోట్ చేసిన విధానం నాకు జీవితంలో చాలా పెద్ద అదృష్టంగా అనిపించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇక మూవీ గురించి అయితే మీరు చూస్తారు, మూవీ చాలా పెద్దది అది అని చెప్పుకునే అవసరం లేదు. నేను ఇక్కడ వ్యక్తుల గురించి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానండి. నా లైఫ్లో నేను ఎప్పుడూ ఒకటి అంటుంటాను, ఎంత సంపాదించావంటే ఈ సంవత్సరం నేను 4 సంపాదించానని చెప్తాను, అంటే 4 వ్యక్తుల్ని. అలా ఈ సినిమాతో నేను ఎంతమందినో సంపాదించాను, మీ అందరిని కూడా సంపాదించుకున్నాను. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే, మొట్టమొదట ఈ మధ్య రితిక గురించి ఎక్కడో పొగుడుతుంటే తమ్మారెడ్డి గారు అలిగారు, అదేంటి వాళ్ళిద్దరికి ఏంటి కాంబినేషన్ అంటారు. మేము సాయంత్రం మాట్లాడుకునే భాష ఒకటి ఉంటుంది, ఆ భాషలో నేను
మా చోటా గారు అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. క్వార్టర్ బాడీకి హాఫ్ డ్రెస్ వేసి ఫుల్ చలిలో నిలబెట్టేవాళ్ళు. అయినా కూడా ఏ రోజు ఇబ్బంది పెట్టకుండా, అసలు కష్టం అనిపించకుండా, అంత చలి నిజంగా హారిబుల్. నేను నిలబడలేకపోయేవాడిని. ఆ అమ్మాయి ఆ విధంగా నిలబడి పనిచేసేదంటే తమ్మారెడ్డి గారు అలిగారు, అదేంటి 80 ఏళ్ళ ముసలివాడిని నన్ను చలిలో కష్టపడ్డామని ఒక మాట అన్నారా, అమ్మాయి కాబట్టి అంటున్నారు అని కొంచెం ఫీల్ అయ్యారు. ఆ విధంగా మొట్టమొదటి రితికా గారిని, తర్వాత లయ గారిని అసలు నేను సినిమాల్లో అక్కడక్కడ వింటుంటాం రూమర్స్ అని తర్వాత తెలిసింది. ఎక్కడ ఏ రూమ్ ఇస్తే ఆ రూమ్లో ఓకేనండి, ఈ రూమ్ కాదు అక్కడికి వెళ్ళండి ఓకేనండి, అక్కడికి వెళ్ళండి ఓకేనండి. ఎవ్వరు అలా ఉండరు, నేను చూసిన అంటే సినిమాల్లో అలా ఉండరు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లయ గారు. అంటే అసలు చిన్నపిల్లలాగే బిహేవ్ చేశారు అక్కడ. ఇకపోతే మన మ్యూజిక్ డైరెక్టరు, ఎప్పుడు ఆయన మ్యూజిక్ డైరెక్టర్ని అనుకోలేదు, అది మీకే తెలుస్తుంది. అంత ఫ్రెండ్లీగా అంత ఆ విధంగా ఉంటారు, అంత ఎప్పుడు మాట్లాడుకున్నా. మరీ ముఖ్యంగా ఇక్కడ కనిపించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వంశీ ప్లస్ వంశీ అంటే మా డైరెక్టర్ వంశీ కాకుండా ఇంకొక వంశీ ఉన్నాడు, పిఆర్ఓ వంశీ శేఖర్ వాళ్ళు. అక్కడ ఏదో ఒక మూవీ చేస్తున్నాం, మూవీ గురించి మాట్లాడుతున్నాం అని ఎప్పుడు అనిపిస్తుంది. ఏదో ఫోన్ చేసినప్పుడల్లా ఒక ఆప్యాయత, అది అన్న అంటూ. మరి ఆయన వయసు ఎంతో నా వయసు ఎంతో తెలియదు, కానీ ఆయన అన్న అంటాడు. మేబీ ఆయన పెద్దోడేమో అనుకుంటున్నాను. చాలా చాలా ఆప్యాయతగా మాట్లాడుతుంటారు. తర్వాత మా సత్య ఎక్కడున్నాడు, సత్య అసలు లైఫ్లో ఈ మూవీ వల్ల నేను అదే ఆయన కూడా సంపాదించుకున్నాను సత్యాన్ని. అది నాకు ఈ మూవీ వల్ల నేను సంపాదించిన ఆస్తి. ఇకపోతే ఇక తర్వాత బాబు గారు గురించి లాస్ట్ టైం కూడా చెప్పాను, అంత ఎక్కువ అక్కర్లేదు, ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అక్కడ తాజ్లో చాలా గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటూ బాబు గారి కోసం రూమ్ బుక్ చేసాము, సూట్ రూమ్ బుక్ చేసాము, 30,000 పర్ డే. రాగానే అందులో అడుగు కూడా పెట్టలేదు. నేను ప్రౌడ్గా బతికినంతకాలం చెప్పుకుంటాను బాబు గారి గురించి. ఆయన ఎప్పటికీ ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ హీరో, ఎప్పటికీ హీరోనే, ఏ రోల్ చేసినా ఎప్పటికీ హీరోనే. ఎందుకంటే ఇంత డబ్బు నేను ప్రొడ్యూసర్ చేత ఖర్చు పెట్టినేవును అని చెప్పి తన రూమ్లో అడుగు కూడా పెట్టలేదు. అది ఎగ్జాంపుల్ ఒకటి చాలు అనుకుంటా ఆయన ఈ సినిమాకి చేసిన కోఆపరేషన్. థ్యాంక్ యూ. మన చోటా గారి గురించి చేసిన వర్క్ గురించి రీసెంట్గా ఎవరో అమెరికాలో శ్వేత రాయ్ అని ఒక అమ్మాయి అక్కడ అమెరికాలో మూవీస్ తీస్తుంటుంది, ప్రొడ్యూసర్ కమ్ యాక్ట్రెస్ కూడా. ఆ అమ్మాయి నన్ను అప్రోచ్ అయింది భోపాల్ వచ్చి, ఒక ఇంగ్లీష్ మూవీ తీస్తున్నాము, దాంట్లో కొంత పార్ట్ హిందీలో ఉంటుంది, నేను మధ్యప్రదేశ్లో తీయాలనుకుంటున్నాను, మీ గ్లిమ్స్ చూశాను, ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ నరహరి గారు నాకు రికమెండ్ చేశారు మిమ్మల్ని కలవమని నా దగ్గరకు వచ్చింది. వారి ఈ విజువల్స్ చూసిన తర్వాత అంత ఇంప్రెస్ అయ్యి చోటా గారితో మా మూవీ ఈ 20% పార్ట్ తీపిస్తారా అని అడిగిందాం. అది ఆయన రేంజ్. నేను అప్పుడే చెప్పాను మీరు తొందరలో హాలీవుడ్కి వెళ్ళిపోతున్నారండి అని. ఆయన రేంజ్ అది. ఇకపోతే ఆ సినిమాకి తను పనిచేసిన విధానం, అసలు ఇంత తక్కువ టైంలో ఇంత సూపర్గా మూవీ వస్తుంది. అసలు మా మూవీ రేంజ్ ఎంత పెరిగిందంటే ఊహించలేదు, అట్లా వస్తుందని ఊహించలేదు. అది కేవలం చోటా గారి వల్ల ఈ మూవీ ఇంత పెద్ద అంటే ఈ విధంగా మీకు కనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రతి వంశీ గారు, నేను అక్కడ కూడా మళ్ళీ సినిమా గురించి తక్కువ మాట్లాడతాను, వ్యక్తిగా ఎంతో ఈ కొద్ది కాలంలో కలిసి పనిచేసిన అవి మర్చిపోలేము ఇప్పటికీ అనుభవాలు. థ్యాంక్ యూ వంశీ. ఇక మరీ ముఖ్యంగా ఒక యంగ్ మ్యాన్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. నేను ఒక టైంలో ఇంకేముందలే జీవితం ఆఖరి దశకు వచ్చేసింది అనుకున్నాను, కానీ ఈ సినిమాతో ఈయనతోటి పనిచేసిన తర్వాత నేను ఇప్పుడు పిల్లవాడిని అనిపించింది. ఎందుకంటే ఆయన యువకుడనే అనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు కూడా ఆయనతో పాటు నేను లేకున్నాం, ఆయనతో పాటు పని చేయలేకున్నాం. అది నిజంగా నాకు తెలిసి ఇంకొక 20-30 ఏళ్ళు సినిమాలు తీయగలరు ఆయన అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మీ అందరి సపోర్ట్కి చాలా చాలా రుణపడి ఉన్నాను. రుణం తీర్చి ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆ రుణం తీరుద్దని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా తమ్మారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరికీ నమస్కారం.
ఈ సినిమా తీయాలనుకోలేదు. ఏదో సినిమా తీద్దామని ఒక కథ అనుకుని జగపతి బాబు గారి దగ్గరికి వెళ్ళాం. వెళ్తే అది ఓకే అన్నారు. అన్నీ అయిపోయినాక ఎందుకో కొన్ని పరిస్థితుల్లో అది వదిలేసాం. వేరే సినిమా అంటే ఆయనే ఒక కథ చెప్పాడు. ఆల్రెడీ ఎప్పుడు అనుకున్నారంటే చెప్పాను. అక్కడి నుంచి అది వదలా తగులుకుంది మాకు. ఆ తగులుకొని జగపతి బాబు తగులుకున్నాను నిజంగా చెప్పాలంటే. అంటే నేను ఒక హీరో ఇలా పని చేయగలడు. ఎందుకంటే నాకు తెలిసే ఈ సినిమాకి దగ్గర ఆయన పని చేసిన రోజులు పక్కన పెట్టండి, షూటింగ్ చేసిన రోజులు కాకుండా మినిమం ఒక 60 to 70 days ఆయన ఈ స్క్రిప్ట్ అని కానీ అది అని కానీ ఎడిటింగ్ అని కానీ. అంటే నాకు ఈ 50 ఏళ్ల సర్వీస్లో నాకు ఒక హీరో దేంట్లో ఇంటర్ఫియర్ చాలా చిరాకు. వీలైతే అమ్మాయిలు బూతులు తిడతాను, అటువంటి వాడిని నేను. కానీ ద వే హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్ అసలు నాకే వచ్చింది, ఏంటి అసలు ఇంత బాగా చేయగలరా ఎవరన్నా. అండ్ వాట్ ఎవర్ ఇన్పుట్ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఇది కానీ మొత్తానికి సినిమా ఇవాళ ఇలా వచ్చింది అంటే, ఉంది అంటే, కంప్లీట్ చేసామంటే డెఫినెట్గా ఇట్ ఈస్ నన్ అదర్ దెన్ జగపతి బాబు. ఇకపోతే ఈ క్వాలిటీకి వచ్చేటప్పటికి ఆ దుర్మార్గుడు చోట ఉన్నాడు కదా, అతను అసలు ఏం చేశాడో తెలియదు. అది ఏం చేస్తున్నాడో తెలియదు. అక్కడ చూస్తున్నాడు, షూటింగ్ దగ్గర ఉన్నాను కానీ నేను ఏదో తీస్తున్నాడు ఏదో చేస్తున్నాడు అనుకున్నా. అవుట్పుట్ ఇక్కడికి వచ్చినాక ఎడిటింగ్లో చూస్తే సో నాకు మర్చిపోయింది. నా 50 ఏళ్ల సర్వీస్లో అంటే నేను చేసిన సినిమాల్లో బయట సినిమాల్లో కూడా డెఫినెట్గా అద్భుతమైన క్వాలిటీ ఇచ్చాడు. ఇక టోటల్గా వచ్చేటప్పటికి మా కోటగిరి వెంకటేశ్వర గారు లాస్ట్ 1.5 monthగా జగపతి బాబు గారు కానీ మా ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర కానీ చోటా గారు కానీ వీళ్ళు నిద్రపోవాలా, నన్ను నిద్రపోనేవాళ్ళ. వాళ్ళు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసి సినిమా చరిత్రలో ఒక కెమెరామ్యాను, ఒక హీరో, ఒక ఎడిటర్ ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా ఇదే అయ్యి ఉంటుందేమో. నాకు తెలిసినంతవరకు ఎవరో ఇంత దూరిపోయే సినిమాలో మాకెందుకు మా డబ్బులు మా మొక్కను కొడుతున్నారు, మేము చేసి వెళ్ళిపోతే చాలు అనుకునే రోజుల్లో వాళ్ళు మొత్తం చేసి ఇవాళ వాట్ ఎవర్ అవుట్పుట్ ఉందంటే, ఇవాళ మీరు టీజర్ చూశారు. టీజర్ చూస్తే ఇప్పుడే చాలామంది మిత్రులు అనే బాగుంది అంటున్నారు. ఆ మాత్రం ఈ స్టేజ్కి తీసుకురాగలిగామంటే కేవలం ఈ జగపతి బాబు గారు, చోటా గారు, కోటగిరి వెంకటేశ్వర గారు వాళ్ళే. ప్లస్ అఫ్కోర్స్ మొత్తం టీం అంతా చాలా పనిచేసింది అందరూ అనుకోండి. ఇందాక మా సార్ చెప్పినట్టు మా సత్యగాడు వాడు, ఇక ఈ లయ, హృతిక ఈ చిన్నపిల్ల ఏమి చేస్తుంది అనుకున్నాను. నాకు ఈ 2 నెలల నుంచి కళ్ళ కూడా ఆమె వస్తాను. భయపెట్టేసింది సినిమాలో, ఒక వణుకు తెప్పించేస్తుంది. ఈ పిల్ల అమాయకంగా చిరునవ్వుతో ఉండే పిల్ల ఈ భయం ఎట్ట పెడుతుందో అర్థం కాలేదు. నేను మన ఫోన్ చేసి ఎందుకమ్మా నువ్వు ఇట్ట భయపెడుతున్నావు జనాన్ని. లయ నాకు చాలా 3-4 సినిమాలు చేసాం. తర్వాత అప్పటి నుంచి పరిచయం. ఈ సినిమాలో చేసింది ఆమె బ్రహ్మాండమైన ఆర్టిస్టు. ఆమె చేయలేదు ఇంతకుముందు వేసి క్యారెక్టర్ అనుకోలేదు. బట్ ద వే ఈ సినిమాలో ఆమెను పోర్ట్రే చేసింది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నేను నమ్ముతున్నా యూ విల్ లైక్ ఇట్. జగపతి బాబు కానీ, లయ గారు కానీ, రితిక గారు కానీ వీళ్ళని జనం కూడా మెచ్చుకుంటారని. ఇక అక్కడి నుంచి చూస్తున్నాడు కార్తీక్ నన్ను గురించి చెప్పట్లేదు ఏంటి, నేనే కదా మ్యూజిక్ చేశాను, నేను పనికిరానా అనుకుంటున్నాడు. అతన్ని నేను టార్చర్ పెట్టాను, నిజంగా చాలా టార్చర్ పెట్టాను. ఇప్పటికీ తిడతానంటే ఇంకా నాకు కావాల్సినట్టు అవ్వలేదయ్యా నువ్వు అంటాను. బట్ పాపం అతను చాలా మ్యాక్సిమం చేశాడు. అతన్ని ఇందాక మన చోటా చెప్పినట్టు మనం పిండి ఇవ్వలేదు, రొట్టె ఇవ్వలేదు, రొట్టి మాత్రం బ్రహ్మాండంగా కావాలని అడుగుతున్నాం. పిండి రొట్టె లేకుండా ఎట్ట చేస్తాను సార్ అంటాడు. నువ్వు చెయ్యిపోతే నువ్వెందుకు అయ్యా సంగీతానికి అని చెప్పి ఆయన తిట్టి మొత్తానికి ఏదో నా చేతనైనంత వరకు నేను లాగాను. బట్ అతని చేతనైంది ఇచ్చాడు. ఇంకా చూడాలి అది మిగిలింది. ఇక వంశీ డైరెక్టర్ ఆకెళ్ళ వి కృష్ణ గారు, ఆయన పరిధికి ఆయన చేశాడు. సినిమా బాగా వచ్చింది. సో ఈ సినిమా మీరందరూ చూసి మమ్మల్ని ఆశీర్వదించాలి. 50 ఏళ్ళ నుంచి నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే కేవలం మీడియా కానీ, ప్రజలు కానీ, పబ్లిక్ కానీ ఆశీర్వదిస్తేనే ఉన్నాను. ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పోయారు ఈ మధ్యకాలంలో. అప్పుడు నా 50 ఏళ్ళ చరిత్రలో
బట్ నేను అప్పటి నుంచి ఇప్పటికీ ఉన్నాను, అప్పటి నుంచి ఆదరిస్తున్నారు. మళ్ళీ నన్ను ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ వదల సూన్ ఇన్ థియేటర్స్. సో ఇప్పుడు మా వదల అంటూ మన అందరినీ థ్రిల్లింగ్ జోనర్లోకి, భయపెట్టే జోనర్లోకి, మంచి కాంటెంట్, మంచి స్క్రీన్ ప్లేతో పలకరించబోతున్నటువంటి మా డైరెక్టర్ వంశీకృష్ణ ఆకెలా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. నా ఫస్ట్ సినిమా హీరో జగపతి బాబు గారు, నా ఫస్ట్ హీరో. ఇక పెద్దలు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. ఆయన్ని బడా అని పిలవాలి కానీ చోటా అంటారు. మా చోటా సార్, వెరీ స్వీట్ అండ్ చాలా చాలా ఫ్రెండ్లీ నేచర్ ఉన్న, అంత పెద్ద రేంజ్లో ఉన్న చోటా సార్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. ఈ నలుగురు ఈ సినిమాకి 4 పిల్లర్స్. ఈ నలుగురు లేకపోతే ఈ సినిమా లేదు. సో 4 సైడ్స్ 4 పిల్లర్స్ ఉంటే డైరెక్టర్గా నువ్వు ఎక్కడ అని అడగచ్చు. సో మధ్యలో ఉన్నాను నేను. వీళ్ళందరూ నన్ను, నా పనిని తగ్గిస్తూ, నన్ను ప్రొటెక్ట్ చేస్తూ, నా స్టాండ్ని పెంచడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క యాంగిల్లో ట్రై చేశారు. కొంచెం అనలైజ్ చేస్తాను. ఫస్ట్ జేబీ గారు. ఈ స్క్రిప్ట్ని నేను ఒక 3 years నుంచి జేబీ గారితో డిస్కస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఈ ఐడియా జేబీ గారిదే, జగపతి గారిది. ఆయన ఒకరోజు పిలిచి ఆయన ఇంటికి నన్ను, వంశీ ఈ కాన్సెప్ట్తో మనం ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందని అడిగారు. దాన్ని నేను కూర్చొని వర్కౌట్ చేశాను. అలా గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ అవుతూ అది ఈ స్టేజ్కి వచ్చింది. అయితే ఈ స్టోరీ రెడీ అయిన తర్వాత, తమ్మారెడ్డి గారిని కలిసిన తర్వాత ఆయన ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పారు. అదే టైంలో జేబీ గారు కూడా ఒక డ్రాస్టిక్ చేంజ్ చెప్పడంతో కథ కొత్త మలుపు తిరిగి ఇప్పుడున్న వదల అన్న స్టేజ్కి వచ్చింది. సో కరెక్ట్గా చెప్పాలంటే ఈ సినిమాకి పేరుకి నేను డైరెక్టర్ అయి ఉండొచ్చు, కానీ నాకంటే ముందు ఫస్ట్ డైరెక్టర్ జేబీ గారు. సో సెకండ్ డైరెక్టర్ తమ్మారెడ్డి గారు. స్క్రిప్ట్ రెడీ అయిన తర్వాత, మొత్తం సెటప్ అంతా రెడీ అయిన తర్వాత దాన్ని అలా కాదు ఇలా చేస్తే బాగుంటుంది అని ఒక చేంజ్తో తమ్మారెడ్డి గారు ఇన్వాల్వ్ అయ్యి ఆయన ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. తర్వాత ఇప్పుడు చోటా గారు. చోటా గారు లేకపోతే నిజంగా 100% ఈ సినిమా లేదు. ఎందుకంటే మేము అనుకున్నది వేరు, మేము చూసింది వేరు, మేము ఊహించుకున్నది వేరు. చోటా గారు మాకు ఇచ్చిన విజువల్ అవుట్పుట్ ఎక్స్ట్రాఆర్డినరీ, అద్భుతం అది. సో ఆయన లేకపోతే కూడా ఈ సినిమా లేదు. ఇంకా మా ప్రొడ్యూసర్ కిషోర్ గారు. కిషోర్ గారు ప్రొడ్యూసర్గా కంటే ఒక హార్ట్ టచింగ్ పర్సన్గా, ఒక జెన్యూన్ పర్సన్గా, ఒక సిన్సియర్ పర్సన్గా, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న పర్సన్గా నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునే ఒక పర్సన్ లాగా నాకు ఆయన చాలా తక్కువ పరిచయంలోనే గుర్తుండిపోయారు. పెద్దలు తమ్మారెడ్డి గారు నన్ను ఆయనకి ఇంట్రడ్యూస్ చేశారు జేబీ గారితో కలిసి. సో అలాంటి ఒక గొప్ప వ్యక్తి ఉండటం వల్ల ఓన్లీ బికాజ్ ఆఫ్ కిషోర్ సార్ నేను ఈరోజు ఈ సినిమాలో డైరెక్టర్ అన్న పేరుతో ఉన్నాను. సో ఇంతమంది ఈ నలుగురు పిల్లర్స్ నా పని చాలా ఈజీ చేశారు. సో ఏంటంటే ఈ సినిమాకి నేను కాదు, నాతో పాటు ఈ నలుగురు డైరెక్టర్స్ అని నా స్ట్రాంగ్ ఫీలింగ్. సో నెక్స్ట్ ఆర్టిస్టులు లయ గారు అండ్ హృతిక. వీళ్ళిద్దరూ ఈ సినిమాలో
వాళ్ళ కెరియర్లోనే ద బెస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తాం. పోటీ పడినట్టు ఇచ్చారు ఇద్దరు. 100% అది మీరు చూస్తారు, టీజర్లో ఫీల్ అయి ఉంటారు, మీకు తెలుస్తుంది. నెక్స్ట్, ఎప్పటి నుంచో కలిసి ట్రావెల్ అవుతున్నాం మ్యూజిక్ డైరెక్టర్ కార్తీక్ గారు. సో ఈ సినిమాకి ఇందాక చోటా గారు అన్నట్టు అడిగిన దానికంటే చాలా ఎక్కువ ఇచ్చారు. డెఫినెట్గా చాలా మంచి మ్యూజిక్, చాలా అద్భుతం. సో ఇలా అన్నీ కలిసి వచ్చి పిల్లల దగ్గర నుంచి అందరూ చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి చేసిన సినిమా ఇది. ఇక సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే మనం కాదు సినిమా మాట్లాడాలి. అండ్ ఒక రిక్వెస్ట్తో నేను ముగిద్దాం అనుకుంటున్నాను. ఈ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ కాంబినేషన్ జేబీ గారు, మా హీరో జేబీ గారు, తమ్మారెడ్డి గారు, మా సార్ చోటా సార్ అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఈ నలుగురితోనూ నేను మళ్ళీ సినిమాలు చేయాలనుకుంటున్నాను. నలుగురు కాంబినేషన్ కాదండి, ఎందుకంటే నన్ను డామినేట్ చేస్తున్నారు వీళ్ళు. జేబీ గారితో డైరెక్ట్గా ఒక సినిమా నెక్స్ట్ నేను చేయాలనుకుంటున్నాను, ఆయన్ని ఒప్పిస్తాను. అలాగే తమ్మారెడ్డి గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, కిషోర్ గారు ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేస్తాను, చోటా సార్ నేను కలిసి వేరే సినిమా చేసుకుంటాం. సార్ మన ఇద్దరం కలిసి వేరే సినిమా అంటున్నాను సార్. ఆ సెపరేట్గా చేయాలని అనుకుంటున్నాను సార్. లేకపోతే ఏంటంటే ఇంతమంది పవర్ఫుల్ పీపుల్ వచ్చేసరికి చెప్పాను కదా సార్, 5వ పిల్లర్లా ఉన్నాను అనమాట నేను. 5వ పిల్లర్కి పవర్ లేదు సార్, అందుకని. సో ఇంకా సార్ నలుగురు హీరోస్ సార్. నా ఫస్ట్ సినిమా హీరో, నలుగురు హీరోలు నేను వెళ్ళను, నన్ను డామినేట్ చేస్తున్నారు. అందుకనే సెపరేట్గా చేద్దామని ఒక స్ట్రాటజీ క్రియేట్ చేసుకుని ఇక్కడికి వచ్చాను సార్. యా సార్. అమ్మో, పెద్ద ప్లానింగే. ఏది ఏమైనా కానివ్వండి, కానీ మీరు ఏవైతే సినిమాలు చేస్తారో వాటన్నిటి ఈవెంట్లకి హోస్ట్గా మాత్రం నన్నే పెట్టుకోండి. యా ఆబ్వియస్లీ. సాక్షి ఉంటారు కదా అప్పుడు. సో ఇది పరిస్థితి. ఇంకా మనం మాట్లాడక్కర్లేదు, సినిమా మాట్లాడుతుంది. ఇంకా లయ గారు ఇచ్చిన ఎఫర్ట్కి, హృతిక గారు ఇచ్చిన ఎఫర్ట్కి, ఇంకా మిగిలిన ఆర్టిస్టులు రవివర్మని, ఇంకా అందరూ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలో, అందరికీ స్పెషల్గా వాళ్ళ ఎఫర్ట్ కోసం నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తూ, అండ్ ఈ 4 పిల్లర్స్ వెరీ డేంజరస్ పిల్లర్స్. ఈ 4 పిల్లర్స్కి లైఫ్ లాంగ్ నేను రుణపడి ఉంటానని, లైఫ్ లాంగ్ వాళ్ళతో సెపరేట్గా సినిమాలు చేస్తానని నేను రిక్వెస్ట్ చేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, ఎవరిని వదలా. That's so amazing, Vamshi garu. All the best and looking forward to see Vadala in theaters. Yes. తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వదల వరకు తన అందంతో, అభినయంతో, ఇంటెన్స్ పర్ఫార్మెన్సెస్తో తెలుగు సినిమా ప్రేక్షకుల్ని వదలకుండా ఇప్పటికీ మంచి సినిమాల్ని చేస్తున్నటువంటి మా బ్యూటిఫుల్ లయా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ ఈ మధ్య కాలంలో ఎన్నో పవర్ఫుల్ రోల్స్లో కనిపిస్తున్నారు ఆవిడ, సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి. అండ్ ఇప్పుడు యోగి గారి వైఫ్గా చాలా ఎమోషనల్గా, ఇంటెన్స్గా కనిపిస్తున్నారు. సో గుడ్ టు సీ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. ముందుగా టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసిన మీ అందరికీ కూడా అదే థ్యాంక్ యూ. సో ముందు టీజర్ చూసినప్పుడు అయిపోయిందా అప్పుడే అనుకున్నాను, టీజర్ కాబట్టి అంతే ఉంటుంది అనుకుంటా. సో చాలా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. బికాస్ మేము చేసినప్పుడు ఆర్ నేను డబ్బింగ్ చెప్పినప్పుడు కంటే ఇంకా పవర్ఫుల్గా, ఇంకా చాలా చాలా డెప్త్ ఉన్న ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్. సో ఫుల్ ఫిల్మ్ చూడాలి అని వెంటనే అనిపిస్తుంది. ఎంత ఎక్సైట్ అయ్యానంటే మొన్ననే జేబీ గారు ఎస్ఆర్హెచ్కి చేసిన ఒక యాడ్, ఇట్స్ వెరీ పాపులర్. సో నాకు అది చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపించింది. నేను ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ కాబట్టి. సో ఆ యాడ్ సార్ చేయడం
అది కూడా చాలా బాగుండడం నేను అయితే చాలా ఎక్సైట్ అయ్యాను. ఎంత ఎక్సైట్ అయ్యానో ఈ టీజర్ కూడా అంతే ఎక్సైట్ అయ్యాను. సార్ యాక్చువల్లీ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్, అది ఆల్రెడీ చెప్పాను. అండ్ దెన్ కానీ ఏంటంటే మీరు చేసే వర్సటైల్ క్యారెక్టర్స్ అసలు అంటే ద వే యూ లుక్ ఇన్ ఈచ్ ఫిల్మ్ అండ్ వే యూ చేంజ్ యువర్ లుక్స్ చాలా చాలా ఇన్స్పైరింగ్గా ఉంటాయి. సో ఐ ఆల్వేస్ థింక్ దట్ యునో మేము మళ్ళీ చేస్తున్నప్పుడు మామూలుగా ఎవరైనా వీ వాంట్ టు ఫాలో సమ్వన్ అంటే ఫీమేల్ ఆర్టిస్ట్ని ఫాలో అవ్వాలనుకుంటే, కానీ మిమ్మల్ని ఫాలో అవ్వాలనుకుంటున్నాం. మీలాగా ఏ క్యారెక్టర్లో అయినా చేయగలగాలి, ఏ క్యారెక్టర్లో అయినా డిఫరెంట్గా కనిపించడం దగ్గర నుంచి ఈవెన్ పర్ఫార్మెన్స్ కూడా మీ లెవెల్లో చేయాలని మీ సెకండ్ ఇన్నింగ్స్ మీ అంటే మీలాగా అంటే మీరు ఎలా చేస్తున్నారో అది ఫాలో అవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో ఐఎమ్ హోపింగ్ ఐల్ డూ మై బెస్ట్ ఆపర్చునిటీస్ వచ్చేదాన్ని బట్టి. సో దాట్ ఈస్ సో యూ విల్ బీ మై రోల్ మోడల్ నౌ. అండ్ చోటా సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. మీ ఎనర్జీ అసలు మ్యాచ్ చేయలేము. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే ఎనర్జీ. ఐ డోంట్ నో వాట్ యు ఈట్. సో సార్ ఐ విష్ దాంట్లో మాకు కొంచెం మాకు కూడా ఆ ఎనర్జీ ఉంటే బాగుండేది. సో మిత్రం అంటే సార్ మీరు చేసే అల్లరికి మేము ఎంజాయ్ చేయడంతో అయిపోయేది మాకు. సో వీ ఆల్సో హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో మీరు కూడా లేకపోతే మాకు కూడా కొంచెం డల్గానే అనిపించేది. సో వెరీ వెరీ అంటే మీరు యూ గేవ్ అస్ ఆల్ ఎనర్జీ, ఈవెన్ ద ఫిల్మ్. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. దెన్ భరద్వాజ్ సార్, మీరు మై ఫాదర్ ఫిగర్ అండ్ ఆల్సో చాలా సినిమాలు చేశాము. అండ్ ఈ ఫిల్మ్ డెఫినెట్లీ డిఫరెంట్ సార్. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ మళ్ళీ అదే ఒక స్పెషల్ ఫీలింగ్ అబౌట్ యూ సార్. సో మీరు మమ్మల్ని బాగా చూసుకున్నారు అండ్ యూ టుక్ కేర్ ఆఫ్ అస్. అండ్ మళ్ళీ ఇలాంటి రోల్లో నేను వచ్చానంటే దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కిషోర్ గారు, నార్మలీ ఆల్ ద ప్రొడ్యూసర్స్ మనీ ఎంత వచ్చింది, ఇది ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అయింది ఇవి మాట్లాడతారు. కానీ మీరు ఎప్పుడు లైక్ యూ సెడ్ ఎర్నింగ్ పీపుల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీరు గుర్తించేవి కూడా చాలా చాలా సెన్సిటివ్ అండ్ వెరీ ఇంపార్టెంట్ పాజిటివ్ ఇవి అన్నీ గుర్తిస్తారు. సో యూఆర్ అ పాజిటివ్ పర్సన్. సో మీకు అన్నీ పాజిటివ్గా కనిపిస్తాయి. సో మేము చేసింది ఏం లేదు, ఇట్స్ ఆల్ ద వే యూ లుక్. సో మీ క్రెడిట్ అదంతా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ, ఎస్పెషలీ మీ. థ్యాంక్ యూ. అండ్ వంశీ గారు, థ్యాంక్ యూ అండి. మీరు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పటికీ ఇప్పటికి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ ఐ గాట్ ఎక్సైటెడ్ వెన్ ఐ హర్డ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్, యూ నో ఇట్. సో ఇప్పుడు చూసేసరికి ఇంకా ఇట్స్ ఎక్సైటింగ్. అండ్ వెన్ ఐ సీ ద హోల్ ఫిల్మ్ ఐ థింక్ ఐ విల్ బీ వెరీ వెరీ ఎక్సైటెడ్. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ ఫర్ యూ అండ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు, మీరు you gave that intense feel definitely, and all the songs that you've made చాలా చాలా బాగున్నాయి. And hope the audience will also like it soon. It will be coming kabatti. So hoping the team and all we put lot of effort and మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లేయా గారు. మాకు ఒక క్వశ్చన్ ఉంది మీ టీం వదలా నుంచి. సో ఇప్పటి వరకు మీరు స్టార్టింగ్ సినిమా నుంచి ఇప్పటి వరకు చాలామంది యాక్టర్స్తో వర్క్ చేశారు కదా. సో వదలకుండా మళ్ళీ మళ్ళీ పని చేయాలనిపించే యాక్టర్స్ ఎవరు? అంటే డెఫినెట్లీ అంటే ఐ నాట్ సెయింగ్ బికాస్ ఈస్ హియర్, బట్ జేబీ సార్ ఇస్ వన్ ఆఫ్ దెమ్ డెఫినెట్లీ, నో డౌట్. బికాజ్ ఆయన మమ్మల్ని సెట్లో ఎంత కంఫర్టబుల్ చేస్తారో ఐ థింక్ హృతిక ఆల్సో విల్ అగ్రీ టు ఇట్. అండ్ ఐ ఫర్గాట్, సారీ హృతిక, యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ వండర్ఫుల్.
అండ్ ఈ జస్ట్ టీజర్లోనే ఇలా ఉంది. ఇంకా ఫుల్ ఫిల్మ్ చూస్తే అసలు ఐ హ్యావ్ నాట్ సీన్ యువర్ పార్ట్స్ రియలీ. నేను ఉన్నంత వరకే చూసాను, కానీ ఐ హ్యావ్ టు సీ ద హోల్ ఫిల్మ్, దెన్ ఐ విల్ బీ రియలీ థ్రిల్డ్, ఐ నో ఇట్. సో కంగ్రాచులేషన్స్ ముందుగానే. సో జేబీ సార్తో పనిచేయడం మాకు యాక్చువల్లీ అందరికీ వెరీ కంఫర్టబుల్. ఐ థింక్ చోటా సార్ ఆల్సో విల్ అగ్రీ. ఇందాక ఆల్రెడీ భరద్వాజ్ గారు కూడా చెప్పారు. సో హీ మేక్స్ అస్ ఆల్ కంఫర్టబుల్, హీ మేక్స్ షూర్ దట్ వీ ఆర్ టేకెన్ కేర్ ఇన్ ఆల్ ద వేస్. సో దాట్ ఈస్ డెఫినెట్లీ నో డౌట్. థ్యాంక్ యూ మ్యామ్, సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ మిమ్మల్ని కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, అబ్బాయిలందరికీ జగ్గుబాయ్ అయినా, అమ్మాయిలందరికీ జగ్గు డార్లింగ్ అయినా, యాజ్ ఎ హీరో అయినా, యాజ్ ఎ విలన్ అయినా, పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసేటువంటి మనందరి ఫర్ ఎవర్ ఫేవరెట్ జగపతి బాబు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. అండ్ యోగిగా ఈ సినిమాలో మన అందరినీ వదలకుండా తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో పలకరించడానికి సిద్ధమైపోయారు. హ్యాపీ మార్నింగ్ ఎవ్రీబడి. వదలా సినిమా జీవితంలో అన్నీ జరిగినట్టు ఈ సినిమా కూడా జరిగిపోయింది. అలా మరి మా ప్రొడ్యూసర్ గారు కిషోర్ గారికి ఏం మైరాగం వచ్చిందో సడన్గా వచ్చి భరద్వాజ గారితో సినిమా చేయాలని వచ్చారు ఆయన. అది ఇలా తిరిగి మేము అనుకున్నాం ఆయన రావటం ఏంటో, మీ సినిమా తీయటం ఏంటో, వాళ్ళ ప్రెస్ మీట్ ఏంటో, ఈ రిలీజ్లు ఏంటో. ఓకే, అందరికీ కలిపి చెప్తున్నాను. బేసిక్లీ ఈ సినిమాకి బ్యూటీ ఏంటంటే ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, యూనిట్, టీమ్ అందరూ బంగారాలు. ఎక్కడ కూడా ఎవరు సైడ్ నుంచి ఇబ్బంది లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూ ఒక థ్రిల్లర్ని తీయగలిగాం. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ దీనికి ఐ వుడ్ గివ్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ టు చోటా, బికాస్ తనకి సంబంధం లేదు ఈ సినిమాకి. ఇనిషియల్గా తను అఫోర్డ్ చేయలేని సినిమా ఇది, తను టైం తీసుకునే సినిమా కాదు ఇది. బట్ టైం ఇచ్చాడు, సినిమా చేసి పెట్టాడు. ఇప్పుడు కూడా రాత్రి మగళ్ళు పనిచేస్తున్నాడు. సో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు, మెరుపు ఇచ్చాడంటే, ఈ సినిమాకి క్వాలిటీ ఇచ్చాడంటే దట్స్ చోటా. అండ్ ఐ వుడ్ థ్యాంక్ ఎవ్రీబడి. ఈ బంగారం లాంటి సినిమాని తీసుకొచ్చి మీకు అప్పచెప్తున్నాం, మీ బంగారం లాంటి ప్రెస్కి, సోషల్ మీడియాకి. దీన్ని కొంచెం కల్తీ చేయకుండా బాగా చేసి పెట్టండి. థ్యాంక్ యూ. ఓకే, దట్స్ ఇట్. లయ గారు ఆన్సర్ చెప్పారు. సో ఫేవరెట్ యాక్టర్, వదలకుండా వర్క్ చేసేటువంటి యాక్టర్ అని మీరు కూడా చెప్పేస్తే. ఎప్పుడు చేద్దాం నెక్స్ట్ సినిమా? ఐఎమ్ ఆల్సో రెడీ. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి మా ట్రావెల్? హనుమాన్ జంక్షన్ ఎప్పుడుది? 25 years. అండ్ శివరామరాజు. హనుమాన్ జంక్షన్, శివరామరాజు ఫస్ట్, మనోహరం. ఓకే. అండ్ ఆ సినిమాకి ఎన్ని నంది అవార్డ్స్ కూడా వచ్చాయి మనోహరంకి గాను. అండ్ హిట్ మెషిన్. సో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మిమ్మల్ని వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ నంది అవార్డు వస్తుంది, ఎందుకంటే కత్తి పట్టుకుని తిరుగుతుంది ఫస్ట్ నైట్ నాడు. అయ్యయ్యో. ఓకే అండి, ప్లీజ్ స్టే బ్యాక్. అండ్ టీమ్ అందరినీ కూడా ఫోటో ఆప్ కోసం వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డైరెక్టర్ గారిని, మ్యూజిక్ డైరెక్టర్ని, అండ్ మా డిఓపిని తమ్మారెడ్డి గారిని, లయ గారిని, రితికా గారిని, అండ్ కిడ్స్ అండ్ మా ప్రొడ్యూసర్స్ని. ఈయన కిషోర్ గారు అయితే ఫస్ట్ కాపీ చూసే ముందు వాట్ ఎవర్ రష్ చూసేసి గబగబా ఫోన్ చేసేసి, ఈ సినిమా ఎవరు వచ్చినా అమ్మద్దు, గబగబా అర్జెంటుగా అమ్మద్దు, మీరు మినిమం 45-50 కోట్లు చేస్తుంది ఈ సినిమా అనేది ఆయన కాన్ఫిడెన్స్. సో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కాన్ఫిడెన్స్ అండి. వీ హోప్ దట్ రియలీ హ్యాపెన్స్. అండ్ చోటా ఇచ్చిన క్వాలిటీ దిస్ నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ ఎవరైనా తీసుకోగలిగిన సినిమా ఇది. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. థ్యాంక్ యూ.
ఓకే, సో వీ హ్యావ్ ఏ Q&A సెషన్ విత్ మీడియా, ఒక క్విక్ Q&A సెషన్. సో ప్లీజ్ అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. జగత్ బాబు గారు, ఈ కథ మీరే చెప్పారు అని చెప్పేసి అన్నారు డైరెక్టర్ గారు, మీ దగ్గరే డెవలప్ అయింది అంటే మీరు ఆ వింటేజ్ జగత్ బాబుని మళ్ళీ చూసుకోవాలనిపించింది, ఇద్దరు హీరోయిన్లు ఉండాలి ఇట్లా, దానివల్లే మీ కథ మీరు చేసి ఆయన తీసుకురావడం జరిగింది ఎట్లాగా? అది ఒక ఇంటెన్షనే కానీ అది మెయిన్ ఇంటెన్షన్ అయితే కాదు, ఎందుకంటే సినిమా ఆడాలి కదా. ఇది అద్భుతం, ఇది ఓకే, ఇది ఇట్లా ఉంటే బాగుంది. అంటే నేను కథ అనుకోవడానికి రీజన్, నేను చేసే సినిమాలు పక్కన పెడితే ఒక థర్డ్ ఇన్నింగ్స్ కోసం ట్రై చేస్తున్నా ఓకే, ఆనెస్ట్లీ. సో ఇవాళ సినిమాలు మంచి సినిమాలు తీస్తుంటే ఆడవు, అంటే మంచి సినిమాలు అంటే ఇది మంచి సినిమానే ఇన్ ద సెన్స్ లైక్ సోబర్ సినిమాలు, డ్రామాలు అట్లా కాకుండా ఒక థ్రిల్లరో లేకపోతే ఒక విపరీతమైన కామెడీయో ఏదో ఒక ఎలిమెంట్ సాలిడ్గా ఉండాలనేది ఫీల్ అయ్యి ఇలాంటి ఎలిమెంట్ అయితే బాగుంటుంది. వన్ ఓల్డర్ మ్యాన్ అండ్ యంగ్ గర్ల్ అనే కాన్సెప్ట్ మీద స్టార్ట్ అయింది. జగపతి బాబు గారు, గుడ్ మార్నింగ్, ఆల్ ది వెరీ బెస్ట్ టీమ్ అంతటికి కూడా. థ్యాంక్ యూ. ఎందుకంటే మంచి వెటరన్స్ అందరూ ఉన్నారు ఈ సినిమాలో, అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ సెపరేట్ స్పెసిఫిక్ ఫాలోయింగ్ ఇన్ ది ఆడియన్సెస్, అండ్ ఇంత మంచి కాంబినేషన్, మంచి హిట్ అయితే అందరినీ ముసలాళ్ళు అన్నట్టు చూడ. కాకపోతే అదేలే, కాకపోతే ఇది ఈ మధ్య షుగర్ డాడీ అని ఒక కాన్సెప్ట్ బాగా వైరల్ అయ్యి ట్రెండింగ్లో ఉంది. నీకుందా? నాకు కాదు బాబు, నువ్వు అదే అలాంటి షేడ్స్ కనిపిస్తున్నాయి సినిమాలోని, అంటే దాన్ని ఫాలో అయ్యారా? అలాగే ఫీల్ అవ్వు, బాగుంది, అలాగే ఫీల్ అవుతాం అందరం. కాదా అలాగే మా షుగర్ డాడీ అది కాదా? ఇంకేం యూ కెన్ ఆన్సర్ కాదా? కాదు సార్, సినిమా చూస్తే యూ కెన్ జస్ట్ ఇన్ని మాట్లాడారు, అదొక్క మాట చెప్పడానిక? అందులోనే ఉంది అంతా, అందుకని అందులోనే ఉంది అందులో ఉంది అంతా. అయితే ఇందులో వాళ్ళు అందరూ బాగా మాట్లాడి చిన్న చిన్న గ్యాప్లు వదిలేరు. ఎలాగంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఇందాక మాట్లాడుతూ బడ్జెట్ కన్స్ట్రైంట్ ఉన్నట్టుగా మాకు అంత లేదు, మేము ఉన్న దానిలోనే ఇలా కష్టపడి చేసామంటే, ఏమండి చిరుమామిళ్ళ వారు, మీరు అంటే బడ్జెట్లో బాగా వాళ్ళని బాగా రిస్ట్రిక్ట్ చేశారా ఏంటి? బడ్జెట్లో రెస్ట్రిక్షన్ ఏం కాదమ్మా, అనుకున్న బడ్జెట్కి చేసాం. ఆ బడ్జెట్ ఆయన రెస్ట్రిక్టెడ్ అనుకున్నాడు, అది మా తప్పలేదు. ఆయనకి చెప్పిన ఏ బడ్జెట్ చెప్పాం ఆ బడ్జెట్ ఇచ్చాం మేము, దాంట్లో రూపాయి కూడా మిగల్చలేదు, దాచుకోలేదు. కాదు సార్, తర్వాత డైరెక్టర్ గారు మీరు మాట్లాడుతూ ఇందాకలా ఈ నలుగురు మిమ్మల్ని ఏదో భయపెట్టారు, డామినేట్ చేశారు, ఇరికించారు, పేక పిసికారు, ఇలాంటి సెన్స్ వచ్చేటట్టుగా చాలా మాటలు మాట్లాడారు. అంటే మీరు యూ వాంట్ టు డిజోన్ ది రిజల్ట్? నేను క్లారిటీ ఇస్తాను సార్. సార్ నా పని ఈజీ అయింది డైరెక్టర్గా. నేను 4 ఫిలిమ్స్ చేశాను సార్, ఇది 5th ఫిలిం నాకు డైరెక్టర్గా. సో నేను ఎప్పుడు చూడలా ఇలా, ఇదేంటి అంటే 4 పిల్లర్స్ సెటప్. సో 4 పిల్లర్స్ చుట్టూ ఉండడం వలన నా పని చాలా ఈజీ. మధ్యలో ఉన్నాను నేను. కాదు, 4 పిల్లర్స్ వరకు ఓకే సార్, ఇంతే చెప్పాను. నేను 5th పిల్లర్ అన్నారు చూడండి. అంతే కదా సార్. అంటే ఇందులో జరిగింది ఏంటంటే 4 పిల్లర్స్ తర్వాత 5th పిల్లర్ని ఎక్కడ పెట్టమంటారు సార్? మీరు అక్కడ పెడతారు, నేను అక్కడ ఉన్నట్టు. సరే, అంటే ఇప్పుడు మీరు డైరెక్టర్గా మిమ్మల్ని డైరెక్టర్గా పెట్టుకుని ఇంత జగపతి బాబు గారు లాంటి హీరో ఆయన ఒకంతకి స్క్రిప్ట్ని ఓకే చేసే రకం కాదు, అండ్ హీ హ్యాస్ టు బి గివెన్ ద డ్యూ షేర్ ఇన్ ద ఫిల్మ్. ఎంత పెద్ద హీరో ఉన్నా కూడా అలాంటి హీరోని పెట్టుకుని మీరు చేస్తున్నప్పుడు ఎవరేం చెప్తే అది వినిసారండి? మీ స్పెషల్ అప్లికేషన్ ఏం లేదా దానిలో? ఎవరేం చెప్పడం కాదు, ఆయన కథ జగపతి బాబు గారిది కదా, ఆయన చెప్పాడు కదా, కథ ఇద్దరం కలిసి చేసామని చెప్పారు కదా. నేను ఆన్సర్ ఇస్తాను సార్. ఏంటంటే కలిసి పని చేశారు, ఇది ఒక టీమ్ వర్క్ సార్. అంటే ఏంటంటే ఇక్కడ ఎలాంటి బ్యాషిజాలు లేవు సార్. ఒక డైరెక్టర్గా నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్ లాగా ఇంకోలాగా కూడా పనిచేశాను సార్. ఒక హీరో ఒక రైటర్ లాగా ఇంకా ఒక స్క్రిప్ట్ చిన్న డైలాగ్ కరెక్షన్కి సంబంధించి సెట్లోనేమో ఇంకేదో చిన్న క్లారిటీ కావాలని ఒక విధానంతో పనిచేశారు సార్. ఆయనకి సంబంధం లేదు, జేబీ గారికి సంబంధం లేదంటే ఇన్ ది సెన్స్ ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ ఆయన చేశారు. చోటా గారు ఆయన డిఓపిగా ఉంటూ అన్నిటినీ ఆయన డీల్ చేస్తూ, అసలు అంటే ఏంటంటే ఇది మాది కాదు అన్న ఒక పార్షియాలిటీ, ఒక డిఫరెన్షియేషన్ ఎవరు చూపించకుండా అందరూ అన్నీ చేశారు సార్. ఇది నేను చెప్పేది. ఓకే, ఫ్యాంటాస్టిక్. లై గారు, మీరు ఆ క్యారెక్టర్ గురించి మీరు ఒక సీనియర్ యాక్టర్స్గా మీరు కామెంట్ చేయాలంటే తన క్యారెక్టర్ గురించి ఏం చెప్తారండి? హృతిక జస్ట్ మీరు ఇప్పుడు టీజర్ చూసుంటారు కదా, సో షీ హ్యాస్ ఎన్ ఇంటెన్షన్
ఆ ఇంటెన్షన్ ఏంటని మీకు తెలుస్తుంది. బట్ ఇట్ ఈస్ వెరీ వెరీ స్కేరీ, చాలా చాలా డిఫికల్ట్. జస్ట్ ఐస్లో అంత ఇంటెన్సిటీ క్రియేట్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్. తను చాలా బాగా చేసింది. అండ్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ తనే మరి. సో షీ డిడ్ ఇట్ ఎక్సలెంట్లీ. అండ్ ఇంతకంటే ఐ డోంట్ వాంట్ టు టెల్ మోర్. జగపతి బాబు గారు ఈ సినిమాకి అంతేకాకుండా అమ్మాయిని రక్కింది, గిల్లింది, కాళ్ళు తొక్కింది, చాలా చాలా అది ఆఫ్ స్క్రీన్ టార్చర్ పెట్టింది ఈ అమ్మాయిని. ఆఫ్ స్క్రీన్ జగపతి బాబు గారు, ఇప్పుడు మీరు ఈ కథను మీరు చెప్పినప్పుడు మీకు ఎక్కడైనా ఒక ఇన్స్పిరేషన్ ఉన్నదా మీకు, లేకపోతే ఒరిజినల్గా మీరు ఏంటి హౌ డిడ్ ఇట్ జనరేట్ అండి? కాదు, అంత ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ వదిలేసి ఈమెను స్క్రాచ్ చేసింది అంటే అది పట్టించుకోకుండా మళ్ళీ కథకే వస్తాడు నాగేంద్ర. దాంట్లో చాలా థ్రిల్లింగ్ ఉంది. అది ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల స్క్రాచ్ చేసింది, అది బాగుందంట. ఏం చెప్పాలి, చూపించమ్మా. ఓకే, సారీ. నాగేంద్ర, అది ఆనెస్ట్గా ఏంటంటే ఇప్పుడు ఎర్లియర్ కూడా విమెన్ ఉండేవారు ఫ్యాన్స్ కింద, లేడీస్ చాలామంది. ఇప్పుడు విలన్ అయిన తర్వాత యంగర్ లేడీస్, యంగర్ గర్ల్స్ కూడా ఫోన్లు చేయటాలు, కలవాలనుకోవటాలు ఇవన్నీ జరుగుతున్నాయి. సో దానికి కనెక్టెడ్గా ఒక సినిమా చేస్తే బాగుంటుంది అనిపించింది నాకు. అండ్ నాకు బ్రాండింగ్ ఇద్దరు ఆడాళ్ళు ఉంటే, ఇద్దరు హీరోయిన్స్ ఉంటే బాగుంటుంది అనేది ఉంది కాబట్టి ఆల్రెడీ దాన్ని మళ్ళీ ఫస్ట్ టైం ఇన్నేళ్ల తర్వాత క్యాష్ చేసుకుంటున్నాం. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ బాబు. అంటే ఈ సినిమా ఇది జెన్జీ బ్యాచ్ ఇప్పుడు ఉన్న దానికి కనెక్ట్ అవుతుందా సార్? అంటే ఆ అమ్మాయి క్యారెక్టర్ అలా ఆ విధంగా ఎంఏ జెన్జీ కదా, మరి ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. జగత్ బాబు గారు సార్, ఈ స్టోరీ అంటే అంటే దో యూ మైట్ నాట్ హ్యావ్ టేకెన్ ద ఇన్స్పిరేషన్ డైరెక్ట్లీ, ఇది మీ వర్షన్ ఆఫ్ నిశ్శబ్ద్ అనుకోవచ్చా? సారీ, మీ వర్షన్ ఆఫ్ నిశ్శబ్ద్ అనుకోవచ్చా? ఇది అన్ని మిక్స్ ఉంటుందండి. ఇట్స్ అ కాక్టైల్. అంటే there will be, it's not as straight as that. There will be twists. ఆ ట్విస్ట్సే కావాలి కదా సినిమాకి. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఇన్. అందుకని అంటే ఇది ఇక్కడ ఒక చిన్న ఇది ఏంటంటే డైలాగులు వాటిలో కూడా ప్రతిదీ కూడా బాగుండాలి, ప్రతి మాట గుచ్చుకోవాలి, ప్రతి దాంట్లో ఒక ట్విస్ట్ ఉండాలి, ఒక ఫీల్ ఉండాలి అనే దీని మీద అనుకున్నాం. అండ్ దట్స్ వాట్ వీ ట్రై టు అచీవ్ అనమాట. అంటే ఆ టైంలో కూడా లైక్ నిశ్శబ్ద్ రిలీజ్ అయినప్పుడు కూడా ఇట్ హ్యాస్ సమ్ అన్కన్వెన్షనల్ థింగ్స్. సో ఇక్కడ ఈజ్ ఇట్ బీయింగ్ కన్వెన్షనల్ ఆర్ అన్కన్వెన్షనల్? ఇట్ విల్ బీ కన్వెన్షనల్ మోస్ట్లీ, లిటిల్ అన్కన్వెన్షనల్. కావాల్సినంత డోస్ అన్నీ ఉన్నాయి. సార్ భరద్వాజ్ గారు, సినిమా ఎప్పుడు రిలీజ్ సార్? ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తారా? ఈ సమ్మర్ రిలీజ్ చేద్దాం. మే 14th అనుకుంటున్నాం. బట్ సెన్సార్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో డిపెండ్స్ ఆన్ మచ్ ఆన్ సెన్సార్. చాలామంది సమ్మర్ కొద్దిగా ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండి మొత్తం అన్ని సినిమాలు పోస్ట్ పోన్ అవుతున్నాయి. అందుకే పెద్ద సినిమాలు కూడా రెడీగానే ఉన్నాం. సెన్సార్ అయితే ప్రాబ్లీ 14 అనుకుంటున్నాం. సెన్సార్ అవ్వకుండా డేట్లు చెప్పకూడదు కదా, సో ప్రాబబిలిటీ చెప్తున్నాను. గతంలో వేసుకున్నారు కదా సార్, అంటే డేట్ అనౌన్స్ చేసి ఫస్ట్లో చేసేవాళ్ళు చేస్తారమ్మా. నేను చట్టానికి బద్దుండై ఉంటాను కాబట్టి చట్టబద్ధంగా చెప్తున్నాను. ఈ మధ్య కొద్దిగా అంటే పర్సంటేజ్ మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ నుంచి అయితే కొద్దిగా మాకు పర్సంటేజ్ అలా ఇస్తేనే థియేటర్లో రిలీజ్ చేస్తామంటున్నారు. మరి అది మీకు ఇప్పుడు అసలు నేను పుట్టిన కాడి నుంచి పర్సంటేజ్ అడుగుతున్నాను, పర్సంటేజ్ ఆడతాం సినిమాలు. నేను కానీ నారాయణమూర్తి గారి సినిమాలు కానీ పర్సంటేజ్ ఆడతారు, మేము అట్లాగే ఉంటాం. సో దానికి మాకు డిస్ప్యూట్ లేదు థియేటర్స్తో. కానీ గిల్డ్ వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా? గిల్డ్ వాళ్ళకి సంబంధం ఏమో, గిల్డ్ వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు రిలీజ్ అవుతున్న సినిమాల్లో మెజారిటీ సినిమాలు పర్సంటేజ్ మీద ఆడుతున్నాయి. సో దాని మీద లేదు. పైగా మన క్వశ్చన్స్ టైం లేదు, తక్కువ టైం ఉంది. జనరల్ క్వశ్చన్స్ వద్దు, సినిమాని గురించి మాట్లాడదాం. సినిమా అంటే మీ సినిమా కూడా ఎఫెక్ట్ పడుతుందో? పడదు, పర్సంటేజ్ ఆడుతున్నాం. థ్యాంక్ యూ. బాబు గారు సార్, చరిత్ర చిత్ర బ్యానర్ని చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ చూస్తున్నాం. సో మీరు ఇంతకుముందు సినిమా చేసినప్పటికీ ఇప్పుడు ఈ సినిమాకి మధ్య పరిస్థితులు చాలా మారినాయి. సో యాజ్ ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీరు గమనించిన తేడా ఏంటి అసలు ప్రొడక్షన్ సైడ్? నేను పచ్చని సంసారం ఒక సినిమా తీశాను. 6 రోజులు అక్కడ అదేమంటారు ఏవిఎం స్టూడియోలోనే పడుకున్నాం, అన్ని పనులు చేసుకుంటాం. 6 రోజుల్లో నాకు డిసెంబర్ 27 మొదలెడితే, 27 పొద్దున మొదలెడితే డిసెంబర్ 31వ తారీఖు 5వ రోజు రాత్రి కాపీ చూడగలిగా. కానీ ఈ సినిమాకి దగ్గర 2 నెలలు ల్యాబ్లోనే పడుకుని ఉంటే ఇప్పుడు రేపు చూస్తున్నాం. అంత తేడా ఉంది.
ఇది 6 రోజులకి 60 రోజులకి తేడా, అంత తేడా వచ్చింది టెక్నాలజీ మారినాక. అంటే ఓన్లీ టెక్నికల్గానా లేదంటే మేకింగ్లో ఏమన్నా? టెక్నికల్గానే ఏం లేదు. ఇప్పుడున్న క్వాలిటీకి వచ్చేటప్పటికి డిజిటల్లో క్వాలిటీ రావాలంటే ప్రతి దీంట్లో ముక్కగా చేయాలి. ఇవన్నీ అంటే డైరెక్ట్గా వచ్చేసేది కదా. ఈ రీజీకి ఒక రోజులో పని అయ్యేది ఇక్కడ నెల రోజులు అవుతుంది ఒక్కొక్క పని అట్లా. సార్ నిన్న తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మీటింగ్ జరిగింది. వాళ్ళు 8 వీక్స్ 6 వీక్స్ స్మాల్ ఫిలిమ్స్కి 8 వీక్స్ పెద్ద సినిమాలకి ఓటీటీ విండో కావాలనేది వాళ్ళు బలంగా వినిపించారు వాయిస్. బట్ వేరాజ్ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చేతలకి మెజారిటీ ఆఫ్ ప్రజెంట్ ప్రొడ్యూసర్స్ అపోజ్ చేస్తున్నారు. మీ ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు వద్దన్నాను కదా, బట్ ఏమైనా మొదటి నుంచి మనం 8 వారాలు కావాలని అడుగుతున్నాము. బట్ ఇప్పుడు కాదు, వేరేగా చర్చిద్దాం ప్లీజ్, ఎందుకంటే టైం లేదు ఇక్కడ, టైం కాన్స్టెంట్. మేము సినిమాని గురించి ఏదైనా మాట్లాడదాం, అది కావాలంటే నేను సపరేట్గా వస్తాను, మీకు ఏదైనా అడగండి, ఎన్ని గంటలైనా మాట్లాడతాం. సార్ బాబు గారు ఇక్కడ సార్. సో లయ మేడం ఇందాక టీజర్లో చూస్తే యోగి ఫ్యామిలీలోకి వచ్చిన వాళ్ళందరికీ ఇంటికి పిలిచి విషయం పెట్టి చంపేస్తూ ఉంటుంది. సో మరి మీ వదల ఫ్యామిలీ వరల్డ్లోకి వచ్చిన థియేటర్కి సో ఎట్లాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది? కేవలం ఓన్లీ ఫ్యామిలీ డ్రామా మాత్రమే ఎంగేజ్ చేస్తుందా, ఇంకా అదర్ దాన్ మీరు అనుకున్న పాయింట్ ఎంతవరకు వాళ్ళని అట్రాక్ట్ చేస్తుంది సార్? వాళ్ళు కూడా చంపేస్తాం, థియేటర్లో కూర్చోబెట్టి చంపేస్తారా? అంటే కోడి రామకృష్ణ గారి భాషలో చంపేటంటే బ్రహ్మాండం అని, అది ఆ బ్రహ్మాండం అది. ప్రొడ్యూసర్ గారు, ఇప్పుడు భరద్వాజ కానీ, జగపతి బాబు కానీ, లయ కానీ వీళ్ళందరితో సినిమా తీయాలని ఎందుకు అనిపించింది మీకు? అలా ఏమనిపించలేదు. నేను కేవలం భరద్వాజ్ గారిని కలిశాను. ఆయన ఎంత చేయడం, అసలు మీరు అందరూ ప్రొడ్యూసర్ అంటుంటే నేను వెనక చూడాల్సి వస్తుంది ఎవరా అని. ముందు అది అసలు కాదు, నేను ప్రొడ్యూసర్ని కానే కాదు, అది వాళ్ళ అభిమానంతో అలా అంటున్నారు. కానీ నేను జస్ట్ ఈ మూవీకి సహకరించాను అంతే. Thank you so much to all the media. Thank you so much and all the very best to the whole team of Vadala. Soon trailer launch lo and theaters lo kalusukundam. Today RPR was our Vamshi Shekhar and event by UV Media. Thank you.